ఓం శ్రీ మాత్రం నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కానుంది. కోటి జన్మలెత్తినా ఇలాంటి రోజులు మళ్లీ రావు. ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి సంపూర్ణ లక్ష్మి కుబేర యుగం సిద్ధించబోతోంది. అయితే ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సింహరాశి వారికి ఈ సమయంలో అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. 7 జన్మలెత్తినా ఇలాంటి రోజులు మళ్లీ రావు. నక్కతొక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించబోతోంది. ఫిబ్రవరి 10 తర్వాత వీరి జీవితంలో జరిగే మార్పులను అసలెవ్వరూ ఊహించలేరు. ఇప్పటి వరకు ఈ రాశివారు పడ్డ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది. మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉందన్నమాట. ఇక ఈ రాశివారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను బాగా గుర్తుంచుకుంటారు. ఇంటి భోజనంపై అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ఆవేశం మరియు ఇతరులు రెచ్చగొడితే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ రాశివారు ఏదైనా విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వలన ఈ రాశి వారి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరు ఎక్కువ శాతం సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు బాగా కష్టపడి పనిచేయడానికి ఎక్కువ ఇష్టంతో కలిగి ఉంటారు. తమ వారి కోసం దేనైనా సరే ఏ పని చేయడానికైనా సరే ఎదురొడ్డి పోరాడతారు. ప్రపంచానికి సరికొత్త ఐడియాలు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో సమాజాన్ని ఉద్ధరిస్తారు. ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి తమ ప్రయత్నం తాము చేస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. ఈ యొక్క రాశి గల వ్యక్తులు అంతా బాగానే ఉన్నా కూడా వీరిలో ధైర్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల సాహసాలు చేయడం కష్టమవుతుంది. ధైర్యం కాస్త పెంచుకుంటే ప్రతి రంగంలోనూ కూడా విజయాన్ని చాలా చక్కగా 100% సాధిస్తారు. ఈ రాశి గల జాతకుల వారికి కెరియర్ పరంగా ఇది మంచి సమయం. ఈ సమయంలో మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతోపాటు మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీ ఆఫీస్లో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారితో సమస్య ఉండొచ్చు. ఇక ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పై ఆఫీసర్స్ యొక్క ఒత్తిడి మేరకు మాత్రమే ఈ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును గౌరవాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయం అనేది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ టైంలో ఖర్చులకు కూడా మీకు బాగా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఖర్చులు పెరగడంతో కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. అదేవిధంగా ఓవరాల్గా అయితే మీకు బాగానే ఉంటుంది ఆదాయపరంగా. ఇక ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదండి. కాబట్టి ఈ టైంలో మీరు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క సమయంలో మీకు కొన్ని సందర్భాల్లో అనుకునే ఖర్చులు ఎదురవుతాయి. ఆ ఖర్చులకు తగిన విధంగానే ఈ యొక్క రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు. మీ డబ్బు సేవ్ అవుతుంది. ఇక దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం. రైళ్లలో, బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మీ యొక్క విలువైన వస్తువులకు మీరే జాగ్రత్త వహించండి. మీ అజాగ్రత్త కారణంగా విలువైన వస్తువులను పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రయాణంలో ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మకండి. మీ కేర్ మీరు తీసుకోండి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాశి వారికి ఈ యొక్క సమయం అనేది సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మిమ్మల్ని చర్మ సంబంధిత అలర్జీలు, చెవి సంబంధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ టైంలో మీకు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
సరైన ఆహారం తీసుకోవడం, యోగా, వ్యాయామం చేయటంతో పాటుగా వాతావరణ మార్పులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఈ టైంలో మీకు ఏర్పడే అనారోగ్యాల బారి నుండి బయటపడగలుగుతారు. ఇక ఈ రాశివారు ఈ సమయంలో డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా ఈ సమయం అనేది ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. ఈ టైంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యాలకు హాజరవుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ టైంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా చేపట్టిన కార్యక్రమంలో విజయం లభిస్తుంది. అంతేకాకుండా ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి ఒక చిన్న ఆరోగ్య సమస్య రావటం లేదా మరో ప్రదేశానికి ప్రయాణం చేయటం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో మంచి శుభ సమయం. ఎందుకంటే మీ వ్యాపారం విస్తరణ అనేది ఈ సమయంలో జరగబోతుంది కాబట్టి ఎంతో కాలంగా చేస్తున్న మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ యొక్క రాశివారు ఈ సమయంలో కొత్త బ్రాంచ్లను ప్రారంభిస్తారు. ఇక విద్యాపరంగా విద్యార్థులకి ఇది ఎంతో అనుకూలమైన టైం అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు పొందగలుగుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే గనక సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే గనక ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలను పొందగలుగుతారు. ఇక ప్రతినిత్యం లలిత శాస్త్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి యొక్క కృపకు ప్రాప్తులవుతారు. అదేవిధంగా కనకధారా స్తోత్రం నిత్యం పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ఆదివారం నియమాలను పాటించి ఆదిత్య దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మంచి సత్ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి 2 వైపులా కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటుగా లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి. సూర్యాస్తమైన తర్వాత రావి చెట్టు కింద 4 ముఖాల దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి రిలీఫ్ అనేది కలుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పేదరికం పోతుంది. సో చూశారు కదండి, సింహరాశి వారికి గోల్డెన్ పీరియడ్ ఈ విధంగా స్టార్ట్ కానుంది. ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి గల వ్యక్తుల జీవితంలో జరిగే మార్పులేమిటి? ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.